వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 28, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. స్పాంజ్ బాంబులు అంటే ఏమిటి? గాజా భూగర్భంలో కొన్ని వందల కిలోమీటర్ల మేర సొరంగాలున్నాయి. వాటిల్లోకి దిగితే ఎక్కడ మొదలై ఎక్కడకు దారి తీస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దళాలు అడుగు ముందుకే సినా, హమాస్ ఉచ్చులో చిక్కుకుపోతాయి. ఈ నేపథ్యంలో ఈ సొరంగాలను నాశనం చేయడానికి స్పాంజ్ బాంబ్ అనే అనూహ్యమైన ఆయుధాన్ని ఇజ్రాయెల్ వాడే అవకాశాలున్నాయని ఆంగ్లపత్రిక ది టెలిగ్రాఫ్ పేర్కొంది. ఈ బాంబు ఎలా పనిచేస్తుందంటే, ఒక ప్లాస్టిక్ కంటైనర్, 2 ప్రత్యేక రసాయనాలు ఉంటాయి. ఇవి కలవకుండా కంటైనర్ మధ్యలో లోహంతో చేసిన రేకు సీల్ అడ్డంగా ఉంటుంది. హమాస్ సొరంగాలను గుర్తించిన వెంటనే ఇజ్రాయెల్ దళాలు ఈ సీల్ తొలగించి సొరంగంలో పడేస్తాయి. దీంతో రసాయనాలు కలిసి క్షణాల్లోనే భారీగా నురగ విడుదలవుతుంది. ఇది వేగంగా గడ్డకట్టి సొరంగం మూతపడిపోతుంది. ఈ ఆయుధాన్ని ఇప్పటికే ఐడిఎఫ్ దళాలు 2021లో తొలిసారి గాజా సరిహద్దుల్లోని జేఎలిం ఆర్మీ బేస్లో పరీక్షించాయి. కాకపోతే దీనిని వాడే సమయంలో అప్రమత్తంగా లేకపోతే దళాల కంటి చూపు దెబ్బతినే ప్రమాదముంది. క్వశ్చన్ నెంబర్ 2. భారత దళాలు మా దేశాన్ని వీడాలి, మాల్దీవులు కొత్త అధ్యక్షుడు అన్నారు. వివరాలు తెలపండి. మాల్దీవులు పూర్తి స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నట్లు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జు అన్నారు. తమ ద్వీపంలో మోహరించిన భారత బలగాలు వెళ్లిపోవాలని కోరతామని తెలిపారు. హిందూ మహాసముద్రంలో చిన్నదీవుల సమూహమైన మాల్దీవులపై పట్టుకోసం భారత్, చైనా రెండూ పోటీ పడుతున్న వేళ ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. మా గడ్డపై భారత సైన్యం ఉంది. ఇతర దేశాలకు చెందిన సైన్యం మా వద్ద ఉన్నా నా స్పందన ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్న సైన్యం గురించి ఇప్పటికే భారత ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించాం అని మయిజ్జు అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మాల్దీవుల్లో మోహరించిన భారత బలగాలు భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తాయి. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్లో గస్తీకి సహకరిస్తాయి. మయిజ్జు నవంబరు 17 నా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీకు ఆయన సన్నిహితుడు. క్వశ్చన్ నెంబర్ 3. ఈజిప్టా హాలో గురించి వివరాలు తెలపండి. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్లోని విక్రమ్ ల్యాండర్ దుమ్ము రేపింది. చంద్రుడి ఉపరితలంపై ఇది దిగిన చోట దాదాపు 2.06 టన్నుల మట్టి, రాళ్లు గాలిలోకి లేచి కింద పడ్డాయి. ఫలితంగా ఆ ప్రదేశం ప్రకాశవంతంగా కనిపిస్తోంది. దీన్ని ఈజిప్టా హాలో అని పిలుస్తారు. విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగిన సంగతి తెలిసిందే. నాటి పరిణామాలను చంద్రుడి కక్షలో ఉన్న చంద్రయాన్ ఆర్బిటర్లోని ఆర్బిటర్ హై రెజల్యూషన్ కెమెరా సాయంతో హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ల్యాండింగ్కు కొద్ది గంటల ముందు, ఆ తర్వాత ఇది తీసిన ఫోటోలను పోల్చి చూశారు. విక్రమ్ కిందకి దిగేటప్పుడు డిసెంట్ స్టేజ్ రాకెట్ల ప్రజ్వలన కారణంగా జాబిల్లి ఉపరితలం నుంచి భారీగా ధూళి పైకి ఎగిసినట్లు తేలింది. ఫలితంగా అక్కడ 108.4 మీటర్ల విస్తీర్ణంలో మట్టి చెల్లాచెదురైనట్లు ఇస్రో వివరించింది. ఇలాంటి ఘటనల సమయంలో చంద్రుడి ధూళి స్పందించే తీరుపై కొత్త విషయాలను ఈ పరిశోధన వెలుగులోకి తెచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 4. ఐరాస ఏఏ సలహా సంఘంలో 3 భారతీయులకు చోటు గురించి వివరాలు తెలపండి. ఐరాస కృత్రిమ మేధ
ఏఐతో వచ్చే ప్రమాదాలను నివారించి మానవాళి ప్రగతికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఒక సంఘాన్ని నియమిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఈ సంఘంలో 3 ప్రముఖ భారతీయ టెక్ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. టెక్నాలజీకి సంబంధించి ఐరాస ప్రధాన కార్యదర్శి దూత అయిన అమన్ దీప్ సింగ్ గిల్, ఇండియా స్టాక్, హెల్త్ సాక్ డిజిటల్ సంస్థల రూపకర్త శరద్ శర్మ, హగింగ్ ఫేస్ ఇండియా ప్రధాన పరిశోధకురాలు నాజ్నీన్ రజనీ చోటు దక్కించుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 5. చైనా మాజీ ప్రధాని ఎవరు మరణించారు? ఆన్సర్: చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్. చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ 68 కన్నుమూశారు. షాంఘైలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో ఆయన మరణించినట్లు అక్కడి మీడియా తెలిపింది. మార్చి 2013 నుంచి 10 ఏళ్ల పాటు ఆయన చైనా ప్రధానిగా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో పదవి నుంచి వైదొలగినప్పటి నుంచి షాంఘైలో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ సిపిసి అధినేత పదవికి, ఆ దేశ అధ్యక్ష స్థానానికి ఎన్నికయ్యే విషయంలో జిన్పింగ్కు ప్రధాన పోటీదారుగా ఉండేవారు. అయితే ప్రధానిగా ద్వితీయ స్థానానికే పరిమితమయ్యారు. క్వశ్చన్ నెంబర్ 6. ఢిల్లీలో పౌర రక్షణ వాలంటీర్ల రద్దు, హోంగార్డులుగా నియామకం గురించి తెలపండి. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా మధ్య వివాదంగా మారిన పౌర రక్షణ వాలంటీర్ల సిడివి నియామకాల అంశం మరో రూపంలో పరిష్కారమైంది. ఈ నియామకాలను రద్దు చేయాలన్న సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదనకు వి.కె. సక్సేనా శుక్రవారం ఆమోదం తెలిపారని, నవంబరు 1వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుందని లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ కార్యాలయం తెలిపింది. ఉపాధి కోల్పోనున్న దాదాపు 10,000 మంది సిడివిలను హోంగార్డులుగా చేర్చుకోవాలని ముఖ్యమంత్రిని వి.కె. సక్సేనా ఆదేశించారని పేర్కొంది. అయితే సిడివిల సేవలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కోరలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయానికి కొన్ని గంటల ముందే ఈ వాలంటీర్లను హోంగార్డులుగా నియమించి బస్సులలో మార్షల్స్ విధులు కేటాయించాలని రాష్ట్ర హోంమంత్రి కైలాస్ గెహ్లోట్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం గమనార్హం. తన అనుమతి లేకుండా 10,000 మంది సిడివిలను కేజ్రీవాల్ ప్రభుత్వం నియమించడంపై ఆగ్రహించిన లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా చట్టవిరుద్ధ నియామకాలంటూ వాటికి ఆమోదం తెలపకపోవడంతో కొన్ని నెలలుగా వారికి వేతనాలు అందడం లేదు. దీంతో సిడివిలు ఆందోళనకు దిగారు. సిడివిల నియామకాలను రద్దు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం కోరలేదని, లెఫ్టినెంట్ గవర్నర్ చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. క్వశ్చన్ నెంబర్ 7. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 యొక్క 7వ సంచికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. వివరాలు తెలపండి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 యొక్క 7వ సంచికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 27న న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ అంశం ఇతివృత్తంగా 2023 అక్టోబరు 27వ తేదీ మొదలుకొని 29వ తేదీ వరకు కొనసాగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఐఎంసి ఆసియాలో అతి పెద్ద టెలికాం, మీడియా మరియు టెక్నాలజీల వేదికగా ఉందని చెప్పాలి. కీలకమైన అత్యాధునిక సాంకేతికతలను అభివృద్ధిపరచే, తయారు చేసే మరియు ఎగుమతి చేసే దేశంగా భారతదేశం యొక్క స్థితిని బలపరచడం ఐఎంసి 2023 యొక్క లక్ష్యంగా ఉంది. ఇదే కార్యక్రమంలో ప్రధానమంత్రి 5 యూజ్ కేస్ లేబ్స్ ను దేశవ్యాప్తంగా 100 అనేక విద్యా సంస్థలకు ప్రదానం చేశారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఐఎంసి అనేది ఆసియాలో అతిపెద్ద టెలికాం, మీడియా మరియు టెక్నాలజీ ఫోరం మరియు 2023 అక్టోబరు 27 నుండి 29 వరకు నిర్వహించబడుతుంది. టెలికమ్యూనికేషన్స్ మరియు టెక్నాలజీలో భారతదేశం యొక్క అద్భుతమైన పురోగతులను హైలైట్ చేయడానికి ఈ ఈవెంట్ ఒక వేదికగా పనిచేస్తుంది. ప్రకటనలు మరియు స్టార్టప్లు తమ వినూత్న ఉత్పత్తులు మరియు పరిష్కారాలను ప్రదర్శించడానికి అవకాశాన్ని అందిస్తాయి.
గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ థీమ్తో ఐఎంసీ 2023 కీలకమైన అత్యాధునిక సాంకేతికతల డెవలపర్, తయారీదారు, ఎగుమతిదారుగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. 3 రోజుల కాంగ్రెస్ 5G, 6G మరియు కృత్రిమ మేధస్సు AI వంటి సాంకేతికతలను హైలైట్ చేస్తుంది. సెమీకండక్టర్ పరిశ్రమ, గ్రీన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ మొదలైన సమస్యలపై చర్చిస్తుంది. ఈ సంవత్సరం ఐఎంసీ స్టార్టప్ ప్రోగ్రాంను ప్రవేశపెడుతోంది ఆస్పైర్. ఇది తాజా వ్యవస్థాపక కార్యక్రమాలు, సహకారాలను ఉత్ప్రేరకపరిచే లక్ష్యంతో స్టార్టప్లు, పెట్టుబడిదారులు, స్థాపించబడిన వ్యాపారాల మధ్య సంబంధాలను పెంపొందిస్తుంది. ఐఎంసీ 2023లో సుమారు 5,000 మంది CEO స్థాయి ప్రతినిధులు, 230 మంది ఎగ్జిబిటర్లు, 400 స్టార్టప్లు మరియు ఇతర వాటాదారులతో సహా దాదాపు 22 దేశాల నుండి 1,00,000 మందికి పైగా పాల్గొననున్నారు. క్వశ్చన్ నెంబర్ 8. ఇండియన్ ఆర్మీ పదాతిదళ దినోత్సవం గురించి వివరాలు తెలపండి. సందర్భం అక్టోబర్ 27ని పదాతిదళ దినోత్సవంగా పాటిస్తారు. ఇండియన్ ఆర్మీ పదాతిదళ దినోత్సవం భారత సైన్యం యొక్క అతిపెద్ద పోరాట విభాగమైన పదాతిదళం సాధించిన విజయాలను గుర్తించడానికి ఈ రోజును జరుపుకుంటారు. 1947లో పాకిస్తాన్ మద్దతుతో జమ్మూ కాశ్మీర్ను రక్షించడానికి పదాతిదళం శ్రీనగర్లోకి దిగిన రోజు కూడా. భారత సైన్యం యొక్క పదాతిదళం దాని అతిపెద్ద పోరాట విభాగం. ఇది కాలినడకన భూ పోరాటంలో నిమగ్నమై ఉన్న సిబ్బంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.